ప్రైజ్లో నా ప్రియమైన దేవుని సంగమా ఎలా ఉన్నారు? నా ఆరోగ్యం కొరకు, నా పరిచర్య కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారా? ఈరోజు మన దగ్గర ఏమీ లేకపోయినా, సమస్యల వలయంలో చిక్కుకుపోయి ఇబ్బంది పడుతూ ఉన్నా, అది ఆర్థిక సమస్య అయినా, అనారోగ్య సమస్య అయినా, కుటుంబ సమస్య అయినా, వ్యక్తిగత సమస్య అయినా, అది ఏ సమస్య అయినా, ఎలాంటి సమస్య అయినా, నీ జీవితంలో ఎలీషా చనిపోయిన శిష్యుని యొక్క భార్య విధవరాలు సమస్యల్లో ఉండి ఎలా సమృద్ధితో నింపబడిందో, అలాగే నీ జీవితంలో కూడా నీకున్న సమస్యలో సమృద్ధితో నింపబడాలి అనంటే, నా ప్రియమైన దేవుని సంగమా, నా ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరుడా, ఆ విధవరాలు తన జీవితంలో కలిగి ఉన్న దేవుని ఎదుట సాగిలపడి ప్రార్థించే లక్షణం నీ జీవితంలో నీవు కలిగి ఉంటే, ఆ విధవరాలు కలిగి ఉన్న దేవుని యందు విశ్వాసం ఉంచే ఆ లక్షణం నీ జీవితంలో నీవు కలిగి ఉంటే, ఆ విధవరాలు కలిగి ఉన్న దేవుని యందు నిరీక్షణ ఉంచే లక్షణం నీ జీవితంలో నీవు కలిగి ఉంటే, ఆ విధవరాలు తన సమస్యల్లో ఎలా సమృద్ధితో నింపబడుతూ వచ్చిందో, నీ జీవితంలో నీవు కూడా అలాగే నీకున్న సమస్యలు ఏవైనా, అది అనారోగ్య సమస్య అయినా, ఆర్థిక సమస్య అయినా, కుటుంబ సమస్య అయినా, వ్యక్తిగత సమస్య అయినా, ఉద్యోగ సమస్య అయినా, గర్భఫల సమస్య అయినా, ఇంకా ఏ సమస్య అయినా సమృద్ధితో నింపబడడానికి నీ జీవితంలో నీవు అర్హతను పొందుకున్నటువంటి వాడవుగా ఎంచబడతావు. ఇది నా దేవుడు నిన్ను ప్రశ్నిస్తూ ఉన్నాడు. దేవుని ఎదుట సాగిలపడి ప్రార్థించే లక్షణం నీ జీవితంలో ఉందా? దేవుని యందు విశ్వాసం ఉంచే లక్షణం నీ జీవితంలో ఉందా? దేవుని యందు నిరీక్షణ ఉంచే లక్షణం నీ జీవితంలో నీవు కలిగి ఉన్నావా? ఒక్కసారి ఆలోచన చేయండి. మిమ్మల్ని మీరు పరీక్షించుకొని సరి చేసుకోవాల్సిందిగా ప్రభువు పేరిట ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్.